వైభవంగా తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర 5వ తారీఖు నుండి అన్ని శాఖల సమన్వయ సహకారాలతో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానం పాలక మండలి వైభవంగా నిర్వహిస్తోంది. శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర గత వారం రోజులుగా 5వ తారీఖు చాటింపుతో మొదలైన అమ్మవారి జాతర 6వ తారీఖు బైరాగి వేషం, 7వ తారీఖు బండ వేషం, 8న తోటి వేషం, 9వ తారీఖు దూర వేషం, 10వ తారీఖు మాతంగి వేషం, నేడు 11వ తారీఖున సున్నపు కుండలు వేషధారణలో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ ఎం సుగుణమ్మ అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా తూడా సర్కిల్ నుండి పాదయాత్రగా వెళ్లి సారె సమర్పించారు. తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానం పాలక మండలి చైర్మన్ నాయనారు మహేష్ యాదవ్ మరియు పాలక మండలి సభ్యులు దర్శన ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఒక 2 నిమిషాలు పంపించానా అంటే నేను ఫ్యామిలీ నిలబెట్టా బావా 2 నిమిషాలు ఉండండి బావా అనా బావా కీర్తి చూడు అయిపోయిన వచ్చేయండి ప్లీజ్. గంగమ్మ దేవస్థానం వారి ముఖ్య విజ్ఞప్తి, ఈ అర్ధరాత్రి నుండి అమ్మవారికి పొంగల్ నేనే తోస్తే తప్ప నేనేం చేయలేదు. నాకు తోపులు ఎక్కువ కింద పెట్టే మన కాలంటే తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంలో గంగమ్మ జాతర మహోత్సవాలు నేడు 7వ రోజు. ఈరోజు సున్నప కుండలు వేసిరాన్న ఈరోజు కైకాల వంశస్థులు సున్నప కుండలు వేసిగా ధరించి ఈరోజు భక్తులను సందర్శిస్తారో ఈరోజు తిరుగుతారు. దాన్ని యాక్చువల్గా సున్నప కుండలు వేషాన్ని పెద్దగంగమ్మ చిన్నగంగమ్మ అని చెప్పని భక్తులందరూ విశ్వసిస్తారు. వాళ్ళ దర్శనం సాక్షాత్తు గంగమ్మ తల్లి దర్శించినట్టు భావిస్తారు. రేపు జరగబోయే మెయిన్ జాతరకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాము. ఉదయం 12 గంటల 15 నిమిషాలకి అమ్మవారికి విశేషమైన ద్రవ్యాలతో అభిషేకం స్టార్ట్
అభిషేకం చేస్తారు. అభిషేక అనంతరం 4 గంటల నుంచి భక్తులకి దర్శనాలకి అందరూ కూడా అనుమతిస్తారు. భక్తులందరూ కూడా గమనించి ఉదయం 4 గంటల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలి. అదేవిధంగా విఐపీలకు కూడా ఒక టైం స్లాట్ తిరుమల టైం స్లాట్ కేటాయించడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు విఐపీలకి ఈ టైం స్లాట్ కేటాయించడం జరిగింది. దయవుచ్చి తిరుపతిలో ఉన్న ప్రముఖులందరూ కూడా మేము విజ్ఞప్తి చేసుకున్నాం. మీరు ఆ టైంలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలి. మిగిలిన టైం అంతా కూడా మేము సామాన్య భక్తులకి కేటాయిస్తున్నాం. సామాన్య భక్తులకి పెద్దపేట వేస్తుంది మా పాలక మండలి. భక్తులు దర్శనాలకు వచ్చే భక్తులందరూ కూడా గుళ్ళోకి వచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో సంతృప్తికరమైన దర్శనం చేసుకొని అందరూ వెళ్ళాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. అదే వచ్చే భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఉదయం నుంచి కూడా మా పాలక మండలి తరఫున ఉచితంగా మంచినీరు, వాటర్ బాటిల్ కూడా అందిస్తున్నారు. అదేవిధంగా మజ్జి ప్యాకెట్ కూడా అందిస్తున్నారు. భక్తులందరూ కూడా ఇవన్నీ కూడా ఈ సౌకర్యాన్ని కూడా అందరూ కూడా అది తీసుకోవాలని చెప్పి కూడా పాలక మండలి తరఫున తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటారు. జై గంగమ్మ తల్లి. ఈరోజు తాతయ్య గుంట గంగమ్మ జాతర సందర్భంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులతో కలిసి మేమందరం సాగి తీసుకురావడం జరుగుతుంది. తిరుపతి గంగమ్మ జాతర టైంలో ప్రతి వీధి చాలా ఉత్సాహంగా సంతోషంగా మొత్తం సిటీ అంతా ఏర్పడి అన్ని జనరేషన్స్ వాళ్ళు జరుపుకునే పండుగ మాత్రమే. తిరుపతిలో గంగమ్మ తల్లి 1000 సంవత్సరాల ముందు పాలగాడి ప్రజల్ని రక్షించడానికి మంచిగా వేషాలు ధరించి ఆదిని ఆమె పెళ్లికి ఆయన సంహరించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రతి ఒక్కరు పిల్లల దగ్గర నుంచి ప్రతి వాళ్ళ వరకు అందరూ వేషాలు వేసుకొని అక్కడైతే ఈ గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారు దేవస్థానం వారు ఒక గంగమ్మ గుడి దేవస్థానం చేసి ఈరోజు మహేష్ యాదవ్ అధ్యక్షతలో ఆ కమిటీ మొత్తము ఈరోజు తిరుపతి దేవస్థానం ద్వారా మన పసుపు కుంకుమ ఇవ్వడమే కాకుండా ఈరోజు Incoming call from Gopal Krishna STV Naga identified by Truecaller. పండగగా ఈరోజు అభివృద్ధి చెందింది తాతయ్యకుంట దేవస్థానము గంగమ్మ గారు. ఈరోజు ఆ రోజుల్లో కూడా గంగమ్మ అనే ఆమె ఒక పాలేగాడిని చంపడానికి 10 విధాలుగా వేషాలు వేసుకొని ప్రతిరోజు ఒక్కొక్క వేషంలో తిరిగి తిరుపతిని కాపాడుతూ, దేశాన్ని కాపాడుతూ, ప్రతి ఒక్క ఆడవాళ్ళని కాపాడుతూ, ఆడవాళ్ళ మాన ప్రాణాలు భంగం కాకుండా ఈ అమ్మవారు కాపాడుతూ తిరుపతిలో ఈరోజు తిరుపతి గంగమ్మ తల్లి స్వయాన తల్లిగా వెంకటేశ్వర స్వామి సోదరిగా భావిస్తారు. అటువంటి గంగమ్మ తల్లి యొక్క జాతరను 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ఎంతో వైభవంగా, ఎంతో విజయవంతంగా, ఎంతో అంగరంగ వైభవంగా మరి తిరుపతి దేవస్థానం వారు, అదేవిధంగా కార్పొరేషన్ వారు, అదేవిధంగా పోలీస్ శాఖ వారు, అదేవిధంగా మరి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అన్నీ కూడా సమన్వయం తీసుకొని ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా మరి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేసి మరి ఈ రోజున ప్రతి ఒక్క భక్తులు కూడా గంగమ్మ జాతర ఇంత వైభవంగా జరుగుతుంది. మరి అదే కాకుండా ఏదైతే గంగమ్మ తల్లి ఒక శక్తిగా ఈ ఊరు గ్రామ దేవతగా కూడా వెలిసి ఉన్నారు. ఆమె మరి పురాతన కాలం నుంచి కూడా మన తిరుపతి నగరాన్ని కాపాడుకుంటూ మరి భక్తులు డబ్బులు బాధపడకుండా తిరుపతి సుభిక్షంగా, రాష్ట్రం సుభిక్షంగా, దేశం సుభిక్షంగా ఉండాలని ఆమె యొక్క భక్తితో, ఆమె యొక్క ఆశీస్సులతో ప్రజలంతా కూడా ఈరోజు సుఖంగా ఉన్నారు.